హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సింధు. సో, నేను ఈరోజు మీకు పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సింప్టమ్స్ మనం వాళ్ళలో చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను. పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో, ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకు హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్‌గా వాటర్ తాగించడం అన్నమాట. సెకండ్ వచ్చేసి స్పాంజింగ్ అంటే గోరువెచ్చటి వాటర్ తోని తుడవాలి. తల, బాడీ అంతా కూడా 10-15 మినిట్స్ తుడవాలి. థర్డ్ వచ్చేసి బ్లాంకెట్స్ కానివ్వండి, చెద్దలు కానివ్వండి ఎక్కువగా కప్పకూడదు. సో అలా కప్పితే ఏమవుతుందంటే హీట్ లోపల ట్రాప్ అయిపోతుంది, ఫీవర్ తగ్గడం కష్టం అవుతుంది. ఫోర్త్ వచ్చేసి పిల్లలు రెస్ట్ తీసుకునే రూమ్ కానివ్వండి, బెడ్రూమ్ కానివ్వండి కూల్ గా ఉండాలి. అంటే ప్రాపర్ వెంటిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి అనమాట. ఫైనల్ గా మెడికేషన్. సో పిల్లలు ఫీవర్ గా ఎక్కువ ఉన్నప్పుడు సేఫ్ మెడికేషన్ పారాసిటమాల్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇప్పుడు ఏంటంటే డేంజర్ సైన్స్ ఏంటో చెప్తాను. అంటే వార్నింగ్ సైన్స్. ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి. ఒకటి, ఫీవర్ ఎంత వస్తుంది, అంటే 102, 103 టెంపరేచర్, హై గ్రేడ్ టెంపరేచర్ రావడము, లేదంటే ఫీవర్ 2 to 3 days కంటే ఎక్కువ రోజులు ఉంటుంది, చలి జ్వరం లాగా వస్తుంది, లేకపోతే డిహైడ్రేషన్ సైన్స్ అంటే నోరు ఎండుకపోవడము, అంటే పెదాలు నోరు ఎండుకపోవడం లాంటివి, కళ్ళు లోపలికి వెళ్తున్నాయి, యూరిన్ తక్కువ వెళ్తున్నాడు, వాటర్ సరిగా తీసుకోవట్లేదు. సో ఇవన్నీ డిహైడ్రేషన్ సైన్స్. నెక్స్ట్, యాక్టివిటీ తక్కువ అవుతుంది, డల్ అవుతున్నాడు, ప్లస్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్స్ కానివ్వండి, మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, ఆయాస పడుతున్నారు పిల్లలు, ఇంకా కడుపు నొప్పి, విపరీతం కడుపు నొప్పి, సో యూరిన్ తక్కువగా వెళ్తున్నారు, ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఫీవర్ వచ్చినప్పుడు. సో ఇలాంటి డేంజర్ సైన్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం.